హాయ్, వెల్కమ్ టు మన అదిరేట్ రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను చూపిస్తున్నాను పన్నీర్ వెల్లిపాయ కారం అండి. చాలా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా చేస్తాము. అండ్ పిల్లలకి అటు మీరు బ్రెడ్ రోటీ నాన్లో పెట్టచ్చు, రైస్లో కూడా పెట్టచ్చు. ఏదైనా కానీ మన తెలుగు టచ్తో పన్నీర్ చూద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ ఏంటో: ఆయిల్, పన్నీర్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, బటర్. దట్స్ ఆల్ అండి. ఫస్ట్ ఏం చేశానంటే ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 20 grams బటర్ వేసాను. దీంట్లో కొంచెం లిటిల్ పసుపు యాడ్ చేసుకున్నాను. సో దట్ పసుపు ఉంటే ఏంటంటే పన్నీర్ మంచిగా ఫ్రై అయినట్టు మనకి లుక్ వస్తుంది. 200 grams పన్నీర్ని ఇదిగోండి ఇట్లాగా ఐస్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. సో దట్ పన్నీర్ చాలా వండినాక కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఈ క్యూబ్స్ అన్నిటిని ఈ బటర్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక 3 minutes 4 minutes ఫ్రై చేసిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొక 2 minutesలో తీసేస్తాను అనగా ఒక 8-9 కాజూస్ వేసి ఫ్రై చేసుకుంటా. గ్రీన్ చిల్లీస్ ఒక 4-5 వేసుకున్నాను, దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇది ఎల్లిపాయ కారం విత్ పన్నీర్ కాబట్టి మనకి సింబాలిక్గా గార్లిక్ కనిపిస్తే బాగుంటుంది అండ్ నోటికి తగిలితే కూడా బాగుంటుంది కాబట్టి ఒక 8-10 గార్లిక్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇక్కడ వేసుకోండి. కొద్దిగా లైట్గా సాల్ట్ చల్లుతున్నానండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకున్నాక తీసి వేరే గిన్నెలో పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు అదే కడాయిలో మంచిగా ఆయిల్ తీసుకున్నాను. బాగానే ఒక 3-4-5 teaspoons తీసుకున్నాను. ఒక్క పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నా, ఎందుకంటే ఇంకా జీలకర్ర వేరే దగ్గర వాడేది ఉంది. అండ్ కొద్దిగా కరివేపాకు. ఇదేనండి మన పోపు, ఇంకే పోపు లేదు. చిట్పట అన్నది కదా. ఇదిగోండి ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, ఇది మంచిగా సన్నగా తురుముకుందనమాట. సో ఆ తురిమిన ఆనియన్ కూడా వేసేస్తున్నాను. బాగా ఫ్రై చేసి జస్ట్ ఉల్లిపాయ వేగటానికి అన్నట్టు 1/8 teaspoon కొంచెం ఉప్పు వేసిన. మంచిగా ఫ్రై చేసుకున్నాను ఒక 3-4 minutes. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది అన్న తర్వాత ఇదిగోండి ఇది మీడియం సైజ్ టొమాటోస్ 2 ప్యూరీ అనమాట. ఇది కూడా తురిమిందే. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఒక 2-3 minutes టమాటా కూడా మగ్గింది. సో ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుందాము. దీంట్లోకి 1/2 teaspoon ఉప్పు, ఒక ఫుల్ గార్లిక్ మొత్తం వేసానండి. ఒక 1/2 teaspoon ధనియాల పొడి, కొంచెం కారం మీరు తిన్నంత. నేను ఇక్కడ 1.5-2 teaspoons దాకా వేసుకుంటున్నాను. జీలకర్ర అక్కడ ఆపాం కదా మనం పోపులో, ఇక్కడ ఒక 1/2 teaspoon వేసుకోండి. సో ఇది మొత్తం గ్రైండ్ చేసుకోండి, ముద్దగా పేస్ట్ అయినట్టు అవుతుంది. ఇంకా మన కర్రీ విషయానికి వస్తే దీంట్లో కొంచెం ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 teaspoon, వెరీ లిటిల్ అండి, 1/2 teaspoon కన్నా తక్కువ ఇది. దీన్ని మొత్తం కలుపుకుంటా మన పేస్ట్ రెడీ అయింది కదా ఈ కారం మిక్సీది, అది కూడా వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఒక 50 ml. ఇది నాకు పేస్ట్ లాగా అవ్వాలన్నమాట, కొంచెం కలవటానికి పన్నీర్ చుట్టూ. సో అది కూడా వేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చి కొత్తిమీర కూడా చల్లుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకున్నాను. చూసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అవన్నీ ఉన్నాయి కదా, పన్నీరు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, వెల్లుల్లి, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసాను. వేసి మంచిగా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా ఒక 3-4 minutes ఆ పేస్ట్ పన్నీర్కి పట్టేలాగా ఫ్రై చేసుకుందాం. దట్స్ ఆల్ అండి. ఉప్పు చూసి కట్ చేస్తే అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ మామూలుగా ఉండదు. ఒకసారి తిని చూసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. బాయ్ అండి.